నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి ఒక పాయింట్ ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ వీడియోలో ఒక అద్భుతమైనటువంటి పాయింట్ తోటి, అద్భుతమైనటువంటి టాపిక్ తోటి మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఒక చిన్న సైజు ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఎందుకో తెలుసా? ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు సర్కార్ని నిరసిస్తూ, వాళ్ళని నిలదీస్తూ, వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ, పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా నిరసనగా ఒక చిన్నపాటి ఉద్యమానికైతే శ్రీకారం చుట్టింది. అఫ్కోర్స్ అక్కడక్కడ చెదురుమదురుగా తప్ప పెద్దగా ఎవరో దాన్ని తీసుకున్న పరిస్థితి అయితే కనిపించలేదు. పెద్దగా నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు చేసిన దాఖలాలు కూడా చాలా తక్కువ. అయితే ఈ సందర్భంగా ఒక మహానుభావుడు, ఒక మహితాత్ముడు, ఒక ఆదర్శవాది, ఒక గొప్ప వ్యక్తి దీని గురించి ఏం మాట్లాడాడో ఫస్ట్ మీరు చిన్న వీడియో క్లిప్ చూడండి. ఆ వీడియో క్లిప్ చూసిన తర్వాత నేను చూపిస్తాను. అది చూసిన తర్వాత మిగతా విషయాల గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆ ఆదర్శవాది, ఆ మహానుభావుడు మాట్లాడిన వీడియో క్లిప్ ఒకసారి చూడండి. పెట్రోల్ బంకుల దగ్గర, డీజిల్ బంకుల దగ్గర నిరసన చేస్తాడంట. పెట్రోల్ డీజిల్ ధరలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తగ్గిస్తాడా? ముఖ్యమంత్రి చేశానని చెబుతాడు ఈ వెధవ. డీజిల్ పెట్రోల్ ధర ప్రధానమంత్రి తగ్గించాలి, కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి. నీకు దమ్ముంటే నువ్వు ఢిల్లీ వెళ్ళు. పనికిరానిటువంటి వెధవే నువ్వు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి ఇష్యూలను టేకప్ చేసి నువ్వు పెట్రోల్ బంకుల దగ్గర నిరసన చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు మళ్లీ నిన్ను పెట్రోల్ డీజిల్ పోసి మళ్లీ తగలబెడతాకు సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఒక లుచ్చాగాడు అని చెప్పి, నువ్వు ఒక పనికిరాని దద్దమ్మ అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి వాళ్ళ గురించి మాట్లాడక కేసులకు భయపడి దొంగలాగా ఇక్కడెక్కడ తిరుగుతున్నావు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఎటువంటి అబద్ధాలు చెప్పినా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. చూశారు కదా, ఇదేంటి జగన్మోహన్ రెడ్డిని ఇట్టా తిట్టేశాడేంటి, ఇన్ని బూతులు తిట్టేశాడేంటి, కొడాలు నాని ఇలా మాట్లాడటం ఏంటని చెప్పేసి చాలా మంది డైలమాల పడవచ్చు. నేను ఎక్కడ మిస్లీడ్ చేసే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఇది ఇప్పటిది కాదన్నమాట, అప్పటిది అంటే తెలుగుదేశం ప్రతిపక్షంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పటి మాట అన్నమాట. బహుశా ఆ టైంలో మినిస్టర్గా కూడా ఉండే ఉంటాడు. సో కొడాలి నాని అధికార పార్టీలో, అధికార హోదాలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు. దీన్ని బట్టి ఒక విషయం క్లియర్గా అర్థమవుతుందా లేదా? తాము చేస్తే మాత్రం సంసారం, ఎదుటి వ్యక్తి చేస్తే మాత్రం ఇంకేదో అన్నటువంటి తీరు వైసీపీలో స్పష్టంగా ఉంది అనేటటువంటి మాట అర్థమవుతుందా లేదా? అర్థం చేసుకోవాలి. వైసీపీ రెండు నాలుకల ధోరణి ఏ విధంగా ఉంటుంది, ద్వంద్వ వైఖరి ఏ విధంగా ఉంటుంది, ద్వంద్వ ప్రమాణాలు ఏ విధంగా ఉంటాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొడాలి నాని ప్రవచించాడు కదా, పెట్రోల్ ధరలకి రాష్ట్రానికి సంబంధం ఏంటి? పోయి నరేంద్ర మోదీ దగ్గర మాట్లాడండి, ఢిల్లీలో ధర్నా చేయండి. దాంతోపాటు ఇంకా రకరకాల బూతులు తిట్టారు. సార్ మేము కొంతే చూపించాం, మిగతా ఆ తిట్లు భరించలేక తీసేసాం, అంతవరకు ఓకే. సేమ్ అదే పాయింట్ని ఇక్కడ అప్లై చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి అనుకో వాళ్ళ పరివారం అంతా నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కదా మాట్లాడాల్సింది, నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కదా ధర్నా చేయాల్సింది, ఢిల్లీలో పోయి కదా ధర్నా చేయాల్సింది. ఆంధ్రప్రదేశ్లో నిరసనలు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో దిక్కుమాలన్న కార్యక్రమాలు అంటే చెప్పేసి ఈరోజు టీడీపీ కూడా అడుగుతుంది. అంటే వాళ్ళు చేస్తే మాత్రం సంసారం, మిగతా వాళ్ళు చేస్తే మాత్రం ఇది అనేటటువంటి రీతిలో ప్రవర్తించడం అయితే వైసీపీకి అలవాటు. అయితే సరే, వైసీపీ వాళ్ళు అలా ప్రవర్తించారయ్యా. ఇప్పుడు మరి పెట్రోల్ ధరలు పెరిగాయి కదా, ఇది పాపం ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే కదా, వాళ్ళని తీసి పక్కన పెట్టు, వాళ్ళ జోలు ఎందుకు? పెట్రోల్ పెరిగిన ధరలకి ఎవరు సమాధానం చెప్తారు, ఈ భారం ఎవరు భరించాలి అనేటటువంటి మాట కూడా వస్తుంది. దానికి కూడా నేను సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఏ రకంగా అంటే, ఈ పాపం కూడా ఈరోజు పెట్రోల్ ధరలు పెరగటం అనేటటువంటి అంశం మీద ఇరాన్ యుద్ధ ప్రభావం, మనకి హార్మోజ్ జలసంధి నుంచి చమురు రాకపోవటం, గ్యాస్ రాకపోవటం, ఈ ఇబ్బందులు, ఈ గొడవ, ఈ అంశం అంతా మనకంతా తెలిసిందే. దాంతోపాటు గత పాలకుల యొక్క పాపం కూడా ఇందులో నిక్షిప్తమై ఉంది. భలేవాడివే, ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరిగితే గత పాలకుల పాపం అంటామేంటి, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి చాలా మంది అడగవచ్చు. నేను తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తున్నారని కాసేపు పక్కన పెడితే న్యూట్రల్గా ఉన్నటువంటి కొన్ని లెక్కలు తీసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో బహుశా 2020 ఆ టైంలో పెట్రోల్ ధరల మీద రాష్ట్ర ప్రభుత్వం వేయాల్సినటువంటి వ్యాట్ ఏదైతే ఉందో, పన్నులు ఏవైతే ఉన్నాయో వాటిని విపరీతంగా పెంచిన పాపం, విపరీతంగా వేసినటువంటి పాపమే ఈరోజు మనకు శాపంగా మారి
ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ 1 పెట్రోల్, నంబర్ 1 రేట్లలో నంబర్ 1 స్థానంలో నిలవడానికైతే కారణమైంది. అంతకుముందు ఈ పరిస్థితి లేదు, ఇంతగా రేట్లు లేవు రాష్ట్ర పన్నులు ఉన్నా సరే. ఎప్పుడైతే కరోనా అనేటటువంటి అంశాన్ని మిగతా అంశాలను సాకుగా చూపించి జగన్మోహన్ రెడ్డి వేట ఏ విధంగా వేశాడు అంటే, ఆ దెబ్బ మనమే రేట్లలో నంబర్ 1గా మిగిలిపోయినటువంటి పరిస్థితి, కోలుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు కూటమి సర్కారు వచ్చినా సరే విధి లేని పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో అదే పన్ను స్లాబులను ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు తప్ప వాళ్ళు కూడా తగ్గించలేని పరిస్థితి. ఒకసారి నేను లెక్కలు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి హయాంలో సింపుల్ గా పెట్రోల్ మీద 31% వ్యాట్ వేశారు. అందుకనే పెట్రోల్, మద్యం లాంటి వాటిని జిఎస్టీ పరిధిలోకి తీసుకురండి అని చెప్పేసి ఎందుకు అంటున్నారయ్యా అంటే ధరలు అదుపులో ఉంటాయని. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోతాయి దానివల్ల. ఎందుకంటే జిఎస్టీ అనేటటువంటి ఒక ప్రక్రియ, పన్ను విధానం వచ్చిన తర్వాత కేవలం 5 మార్గాల్లోనే రాష్ట్రాలకి సొంతంగా పన్నులు వస్తున్నాయి, రాష్ట్రాలు నడవగలుగుతున్నాయి. అందుట్లో పెట్రోల్ ఒకటి, మద్యం ఒకటి. ఈ రెండు జిఎస్టీ పరిధిలో లేవు కాబట్టి రాష్ట్రాలు కూడా దాని మీద సొంత పన్నులు వేసుకొని మనగలుగుతున్నాయి. దీన్ని సాకుగా చూపించి జగన్మోహన్ రెడ్డి హయాంలో 31% వ్యాట్ ప్లస్ ₹4 అదనపు వ్యాట్, 1+ రోడ్ డెవలప్మెంట్ సెస్, ఇవన్నీ కలిపి దాదాపుగా ₹30 అచ్చంగా, అంటే పెట్రోల్ ధర కాసేపు పక్కన పెడితే, కేంద్రం వేసేటటువంటి ఎక్సైజ్ డ్యూటీ కాసేపు పక్కన పెడితే, ₹30 అదనంగా రాష్ట్ర ప్రభుత్వం వడ్డించినటువంటి పన్నుల్ని ఈరోజు కట్టాల్సినటువంటి పరిస్థితి. అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తేనే మొన్నటి వరకు ₹107, ₹117 వరకు చేరినటువంటి పరిస్థితి. సో మరి ₹30 అదనంగా పట్టానికి 31% వ్యాటు ప్లస్ ₹4 అదనపు వ్యాటు ప్లస్ ₹1 రోడ్ డెవలప్మెంట్ సెస్ పేరుతోటి దాదాపుగా ₹30కి చేరినటువంటి పరిస్థితి. పెట్రోల్ మీద అయితే 22.25% వ్యాటు ప్లస్ ₹4 అదనపు వ్యాటు ప్లస్ ₹1 రోడ్ రవాణా సెస్, ఇవన్నీ కలిపితే దాదాపుగా ₹22 వరకు డీజిల్ మీద పన్నేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పాపమే, ఆ పన్నుల శాపమే ఈ రోజుకి మనల్ని పట్టి పీడిస్తోంది. ఇది న్యూట్రల్గా తెలిసినటువంటి లెక్క. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరో లెక్క చెప్తున్నారు. 30 అంటున్నారు, ₹31 అంటున్నారు. బాబు, అసలు లెక్క ₹41 వరకు పెట్రోల్ మీద జగన్మోహన్ రెడ్డి వ్యాట్ వేశాడు, ₹41 వరకు పెంచాడు, ₹31 అచ్చంగా డీజిల్ మీద పెంచాడు. అంటే నేను చెప్పే లెక్కల కన్నా ఇంకో ₹10 ఎక్స్ట్రానే వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లెక్కలు ఏంటో నాకు తెలియదుగా, నేను కొన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ నుంచి తీసుకున్న పాయింట్ ఏంటయ్యా అంటే, ₹41 వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయన పన్నేశాడు. ఆ పన్ను పాపమే ఈ రోజు వరకు మనకి వెంటాడుతోంది. మేము కొత్తగా రూపాయి కూడా పెంచింది లేదు. ఇప్పుడు పెరిగినటువంటి ధరలు ₹3 కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం పెంచింది కాదు, రాష్ట్ర ప్రభుత్వం సపరేట్ గా వేసినటువంటి సెస్ కాదు, వ్యాట్ కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డైరెక్ట్ ఈ ₹3 పెరుగుదల తప్ప మాకు సంబంధం లేదని చెప్పేసి అన్నారు. అది వాస్తవం కూడా. మరి డీజిల్ మీద, పెట్రోల్ మీద దాదాపుగా వాళ్ళ లెక్కల ప్రకారం అయితే ₹40, ₹30 వరకు పన్ను పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి పాపం ఇప్పటికీ కొనసాగుతుంది అని అనటంలో ఏమన్నా అతిశయోక్తుందా? లేదు కదా, వాస్తవంగా తెలుస్తున్న చిత్రం కదా. పోనీ అవి కాకుండా న్యూట్రల్ లెక్కలు చూసినా కానీ 31% వ్యాట్ అంటే దాదాపు ₹30 వరకు పన్నులు వసూలు చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కింద పెట్టుకొని ఈ రోజు ఏదో పన్నులు పెరిగిపోయాయి, రేట్లు పెరిగిపోయాయి అని చెప్పేసి ధర్నా చేయటం అనేది ఎంతవరకు సమంజసం? పోనీ ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా చేసిందా? లేదు కదా, కేంద్రం కదా, కేంద్రం పెంచిన ధర కదా, కేంద్రం పెంచిన యాజ్ ఇట్ ఈజ్ ₹3 ధర ఎక్కడ వర్తిస్తుంది కదా. వీళ్ళు దానికి ఇంకో ₹1, ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయలేదు కదా. మరి అలాంటప్పుడు ఎందుకని మరి రాష్ట్రంలో ఈ ధర్నాలు, ఎందుకని రాస్తారోకోలు? మీరు పోయి ఢిల్లీలో కదా చేయాల్సింది, మీరు పోయి నరేంద్ర మోదీని ఇక్కడ నిలదీయాల్సింది. అంటే అక్కడ నరేంద్ర మోదీ గురించి మాట్లాడితే, నరేంద్ర మోదీని నిలదీస్తే ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తారు. కాబట్టి తేరగా తేలిగ్గా దొరికాడు చంద్రబాబు. ఇక్కడ ఏదో తూతూ మంత్రంగా మనం కూడా ఉన్నామని చెప్పేసి జనాలు గ్రహించాలి. కాబట్టి అంబటి రాంబాబు వంటి వాళ్ళు, ఇంకొంతమంది బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వంటి వాళ్ళు, ఇలా అక్కడక్కడ ఈ బ్యాచ్ అంతా ఈ నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమం, ఆటోని తాళ్లు గట్టి లాగటం, సైకిళ్ళు వేసుకొని తొక్కటం, ఈ రకంగా ఆటోలతోటి ప్రయాణాలు చేయటం, ఈ స్టంట్లంతా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ప్రజలకి లెక్కలు తెలియవు కాబట్టి మనం ఏం చెప్తే నమ్ముతారు. మనం చేసే నిరసన కార్యక్రమాలకి
ఒక హైప్ వస్తుంది అనేటటువంటి ఒక భావనలో అయితే వీళ్ళు ఉన్నారు. మరి ఇంత చూసిన తర్వాత ఎవరి పాపం ఇదంతా? ఇంకా 2018లో ₹2 తమకొచ్చేటటువంటి ట్యాక్స్ను కూడా తగ్గించుకుంది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. ఆ లెక్కలు కూడా ఇంకా నిక్షిప్తంగా అలాగే ఉన్నాయి. 2018లో బహుశా ఎన్నికల ముందని చెప్పేసి కూడా అంటారు. ₹2 తగ్గించుకుంది. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో పెరగడమే తప్ప తగ్గలేదు కదా. మరి ఎందుకని ఆ తగ్గించే ప్రయత్నం చేయలేదు? కొత్తగా ఎందుకు వేట్ల మీద వేట్లు, సెస్సుల మీద సెస్సులు వేసి ఈ రకంగా చేశారు? ఆ సెస్సులు ఈ సెస్సులు అని చెప్పేసి కలిపారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రూపాయి తగ్గిన దాఖలాలు ఉన్నాయా? ఇంకా 2018లో తగ్గాయి. వాటిని మనం చూపించుకోవచ్చు. సరే, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా జగన్మోహన్ రెడ్డి దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాము, మేము పెంచలేదు కదా అని చెప్పేసి టీడీపీ అంటోంది. వాస్తవాలు ఇలా ఉన్నాయి. సో ఇవంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అనేది అయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ పెట్రోల్ ధరల మీద నిరసన కార్యక్రమాలు అనేటటువంటి ప్రోగ్రాం సక్సెస్ అయ్యిందా, లేదంటే నాలాంటి వాళ్ళు చేసినటువంటి వీడియోల ద్వారానే మీకు కూడా సమాచారం తెలిసిందా? కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.